దేవుని గ్రంథమందు అహరోను చాలా విశిష్టమైనటువంటి వ్యక్తిగా మనకి కనిపించటం చూస్తూ ఉంటాం. ఎన్నో సందర్భాలలో అహరోనును గూర్చినటువంటి సంభాషణ, ఆయన చేసినటువంటి యాజక ధర్మముల గురించి, అహరోనుకు దేవుడు కల్పించినటువంటి ఆధిక్యతల గురించి దేవుని యొక్క గ్రంథము చాలా విశిష్టమైనటువంటి విధానంలో మనకు చూపటం అనేది తన గ్రంథం ద్వారా మనకు తెలుస్తుంది. వాస్తవంగా అహరోను అతని యొక్క పూర్వము, అతని యొక్క పూర్వీకుల గురించి ఆలోచన చేయవలసి వచ్చినప్పుడు మొదటిగా అహరోను యొక్క వంశము, అతని పితరులు ఎవరై ఉన్నారో గ్రంథంలో రాయబడినటువంటి సంగతుల ద్వారా మనం తెలుసుకుందాం. నిర్గమకాండము 6వ అధ్యాయంలో అహరోను యొక్క వంశస్థులు, అహరోను ఎవరి యొక్క వంశం నుంచి ఆయన పుట్టి ఉన్నాడో తెలియచేసేటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. పరమ తండ్రి అబ్రహామును ఏర్పాటు చేసుకోవటము, అబ్రహాము ద్వారా ఇస్సాకు, ఇస్సాకు యాకోబు, యాకోబును 12 మంది కుమారులుగా తాను కనినవాడిగా గ్రంథంలో చూస్తూ ఉంటాం. యాకోబు యొక్క 12 మంది కుమారుల్లో ఒకరైనటువంటి వారు లేవి కుటుంబం నుంచి అహరోను యొక్క వంశము కనపడతా ఉంటుంది. నిర్గమకాండము 6వ అధ్యాయంలో, నిర్గమకాండము 6వ అధ్యాయము 17వ వచనం నుంచి రాయబడినటువంటి సంగతులు. నిర్గమకాండము 6వ అధ్యాయము 17వ వచనం నుంచి రాయబడిన సంగతులు ఇవి. గెర్షోను కుమారులు వారి వారి వంశముల చొప్పున లిబ్ని, షిమి. కహాతు కుమారులు అమ్రాము, ఇస్సారు, హెబ్రోను, ఉజ్జియేలు. కహాతు 133 ఏండ్లు బ్రతికెను. కహాతు లేవి కుమారుల్లో ఒకరైనటువంటి వారు కహాతు కుమారుల్లో ఒకరిగా చెప్పబడినటువంటి పరిచయస్తుల్లో అమ్రాము మొదటివాడిగా చెప్పబడ్డాడు. కాబట్టి అమ్రాము యొకోబేదు అనేటువంటి ఒక స్త్రీని వివాహం చేసుకోవటము, యొకోబేదు కూడా లేవి వంశస్థురాలుగా చెప్పబడతా ఉంటుంది. నిర్గమకాండము 2వ అధ్యాయము 1వ వచనంలో లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకొనెను. బట్టి మోషే యొక్క జన్మమును గురించి మాట్లాడేటప్పుడు మోషే తల్లి లేవి కుమార్తెలో ఒకటిగాను, లేవి వంశస్థుని వివాహం చేసుకునేటువంటి అతని తల్లిగా మోషేని పరిచయం చేసేటువంటి భాగంలో ఆమె లేవి వంశస్థురాలని చెప్పబడి ఉంది. అందువలన నిర్గమకాండం 6వ అధ్యాయంలో లేవి కుమారులు గూర్చినటువంటి ప్రస్తావన జరుగుతుంది. ఈ లేవి యాకోబు కుమారులో ఒకడిగా ఉన్నాడు. యాకోబు కుమారులు 12 మందిలో లేవి ఒక కుమారుడిగా, అతనికి కలిగినటువంటి సంతానాన్ని గురించినటువంటి సమాచారము నిర్గమకాండము 6వ అధ్యాయము 16వ వచనంలో లేవి కుమారుల పేర్లు వారి వారి వంశముల చొప్పున ఏవేవనగా గెర్షోను, కహాతు, మెరారి. లేవి 3 కుమారులు కలిగిన వాడిగా కనిపిస్తున్నాడు. గెర్షోను, కహాతు, మెరారి. ఈ 3 కుమారుల్లో కహాతు కుమారుల్లో నుంచి వచ్చినటువంటి వాడిగా అహరోను తను పరిచయం చేయబడతా ఉన్నాడు. ఎలాగన 6వ అధ్యాయము 18వ వచనంలో కహాతు కుమారులు అమ్రాము, ఇస్సాహారు, హెబ్రోను, ఉజ్జియేలు. అందువలన లేవికి 3 కుమారులు. లేవి యొక్క 3 కుమారుల్లో ఒకడైనటువంటి కహాతు యొక్క కుమారుల పేరు చెప్పబడినప్పుడు అమ్రాము అనేటువంటి ఒక కుమారుడిని కలిగిన వాడిగా ఉన్నాడు. ఈ అమ్రాము యొకోబేదును వివాహం చేసుకుంటాడు. యొకోబేదును వివాహం చేసుకుంటే యొకోబేదు వలన అమ్రాముకు కలిగినటువంటి సంతానంలో వారి కుమారులు 2గా చెప్పబడ్డారు. వారికి ఒక కుమార్తె సంతానంగా చెప్పబడతా ఉంది. 6వ అధ్యాయము 20వ వచనంలో అమ్రాము
తన మేనత్తైన యొకోబేదును పెండ్లి చేసుకొనెను. ఆమె అతనికి అహరోనును మోషేను కనెను. అమ్రాము 137 బ్రతికెను. అమ్రాము యొకోబేదు అయినటువంటి తన మేనత్తను వివాహం చేసుకున్నాడు. యొకోబేదు వలన అహరోనును మోషేను వారికి సంతానంగా అనుగ్రహించబడటం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వారి పూర్వీకులు ఎవరు? అహరోను యొక్క పూర్వీకులు ఎవరు అంటే, మొదటిగా అహరోను దగ్గర నుంచి వెనకకు చూస్తే కహాతు, కహాతు నుంచి వెనకకు చూసినప్పుడు లేవి, లేవి నుంచి వెనకకు చూసినప్పుడు యాకోబు. ఇలాగున అబ్రహాము యొక్క వంశస్థులై అబ్రహాము యొక్క సంతానంలో పుట్టినటువంటి వారిలో లేవి, లేవి నుంచి కహాతు, కహాతు నుంచి అహరోను తను జన్మించిన వాడై ఉన్నాడు. అందువలన అహరోను లేవి వంశస్థుడిగాను, కహాతు మనవడుగాను, అతనికి అమ్రాము యొకోబేదు తన తల్లిగా తండ్రిగా చెప్పబడినటువంటి వారిగా ఉన్నారు. మోషే తనకు సోదరుడై ఉన్నాడు. ఇది అహరోను యొక్క వంశావళికి సంబంధించినటువంటి సంక్షిప్తమైనటువంటి సమాచారం. అహరోను దేవుని పక్షంగా నిలబడి యాజక ధర్మాన్ని జరిగించినటువంటి దేవాలయం నిర్మాణము కాకమునుపు ప్రత్యక్ష గుడారంలో దైవ సంబంధమైనటువంటి కార్యములు చేయుట కొరకై దేవుని చేత నియమించబడినటువంటి వాడైనటువంటి వాడు అహరోను. ఈ అహరోను అబ్రహాము సంతానం నుంచి వచ్చిన వాడిగా, లేవి వంశస్థుడిగాను, కహాతు మనవడుగాను, అమ్రాము కుమారుడుగాను మనకు చూపబడటం అనేది చూసాం. రెండవది, అహరోను యొక్క వివాహాన్ని గురించి గ్రంథంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. అహరోను ఎవరిని వివాహం చేసుకున్నాడో, అహరోను వివాహం చేసుకున్నటువంటి తన భార్య పేరు ఎలీషెబా. ఎలీషెబాను వివాహం చేసుకున్నాడు అహరోను. నిర్గమకాండం 6వ అధ్యాయము 23వ వచనంలో అహరోను అమీనాదాబు కుమార్తెయు నయస్సోను సహోదరియునైన ఎలీషెబాను పెండ్లి చేసుకొనెను. అహరోను తోబుట్టువులుగా మోషే, ఆ తర్వాత మిరియాము ఉన్నటువంటి వారుగా ఉన్నారు. మోషే సోదరుడిగా, మిరియాము తన యొక్క సోదరిగా చెప్పబడిన తర్వాత అహరోను అమీనాదాబు కుమార్తె అయినటువంటి ఎలీషెబాను పెండ్లి చేసుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఎలీషెబాను వివాహం చేసుకున్నాడు అహరోను. అందువలన తన దాంపత్య జీవితంలో దేవుని చేత తాను పొందినటువంటి సంతానము ఈ విధంగా చెప్పబడతా ఉంటుంది. ఈ విధంగా చెప్పబడుతుంది. అహరోను యొక్క సంతానం, అతనికి కలిగినటువంటి వారి యొక్క కుమారులను గురించి గ్రంథంలో రాయబడినటువంటి సంగతులు. 6వ అధ్యాయము 23వ వచనంలో ఆమె అతనికి నాదాబును, అబీహును, ఎలియాజరును, ఈతామారును కనెను. కాబట్టి అహరోను యొక్క కుమారుల్లో ప్రప్రథమంగా చెప్పబడినటువంటి వారిలో నలుగురు కుమారులు కనిపిస్తున్నారు. ఆ నలుగురు కుమారుల తర్వాత అతని యొక్క వంశావళి ఏ విధంగా అభివృద్ధి చెందుకుంటూ వచ్చిందో దినవృత్తాంతాల మొదటి గ్రంథము 6వ అధ్యాయంలో అహరోను యొక్క వంశావళి యొక్క అభివృద్ధి, అది ఆయన యొక్క వంశావళి యొక్క విస్తరణ అహరోను కుమారుల నుంచి మరలా ఎలాగన కొనసాగించబడుతున్నటువంటి సంగతులు దినవృత్తాంతాల మొదటి గ్రంథము 6వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదివితే మనకు తెలుస్తూ ఉంటాయి. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 6వ అధ్యాయం మొదటి వచనంలో లేవి కుమారులు గెర్షోను, కహాతు, మెరారి. కహాతు కుమారులు అమ్రాము, ఇస్సారు, హెబ్రోను, ఉజ్జియేలు. అమ్రాము కుమారులు అహరోను, మోషే, కుమార్తె మిరియాము. అందువలన దేవుడు తన గ్రంథంలో లేవి కుమారులను మొదటిగా మాట్లాడాడు, ఆ తర్వాత కహాతు కుమారులను మాట్లాడాడు, ఆ తర్వాత అమ్రాము కుమారులను మాట్లాడాడు. కాబట్టి చాలా సిస్టమేటిక్ అయినటువంటి విధానంలో చెప్పబడుతున్నటువంటి వంశావళి యొక్క క్రమం ఇది. ఈ క్రమంలో అమ్రామును గురించి మాట్లాడినప్పుడు అతడు అహరోనును, మోషేను, మిరియాము కుమార్తెను కలిగినటువంటి వాడుగా చెప్పాడు. ఆ తర్వాత అహరోను కుమారులు నాదాబు,
అబీహు, ఎలియాజరు, ఈతామారు. ఎలియాజరు ఫినెహాసును కనెను, ఫినెహాసు అబీషువాను కనెను. ఇలాగన 15వ వచనం వరకు దినవృత్తాంతాల మొదటి గ్రంథము 6వ అధ్యాయము 1 నుంచి 15 వచనాల వరకు అహరోను యొక్క కుమారులకు సంబంధించినటువంటి విశేషాలు దాంట్లో రాయబడి ఉన్నాయి. కాబట్టి 3 సంగతులు మనం ఆలోచన చేశాం. ఒకటి, అహరోను అతని యొక్క పితరులు ఎవరై ఉన్నారు, అతడు ఎవరి వంశం నుంచి జన్మించిన వాడు. ఈ క్రమంలో అబ్రహాము యొక్క సంతానముగా, లేవి వంశస్థుడిగాను, కహాతుకు మనవడుగాను, అమ్రామునకు కుమారుడుగాను అహరోను కనిపిస్తున్నాడు. రెండవ విషయంలో అహరోను యొక్క వివాహాన్ని గురించి మాట్లాడాడు. అహరోను అమినాదాబు కుమార్తె అయినటువంటి ఎలీషాబాను వివాహం చేసుకున్నటువంటి వాడై ఉన్నాడు. అహరోను, ఎలీషాబా వారి దాంపత్యంలో వారికి కలిగినటువంటి సంతానాన్ని గురించి మనం 3వ సంగతిగా ఆలోచన చేశాం. ఇలాగున అతని పూర్వము గురించి, అతని పూర్వీకుల గురించి, 2 అతని యొక్క వివాహాన్ని గురించి, 3 అతని యొక్క సంతానము, అతని యొక్క వంశావళిని గురించినటువంటి సంగతులు మనం చూసి ఉన్నాం. ఇకపోతే అహరోను సుమారుగా 3 సంవత్సరాల వయసు కలిగిన వాడై ఉండి, మోషే 3 నెలల వయసు కలిగినటువంటి వాడిగా ఉన్నటువంటి సమయంలో మోషేను నది నీళ్ళ మీద వారు వదిలేసినటువంటి వారుగా కనిపిస్తూ ఉంటుంది గ్రంథంలో మనం చదివితే. కాబట్టి అహరోనుకు 3 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పరిస్థితులు ఉండాలి. మోషే 3 నెలల వయసు కలిగిన వాడిగా ఉండాలి. నిర్గమకాండము 7వ అధ్యాయంలో మోషే అహరోనుల యొక్క వయసు, వారి వయసు మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గురించినటువంటి ప్రస్తావన చేయబడటం జరిగింది. అహరోను సుమారుగా 83 ఏండ్లు కలిగిన వాడుగాను, మోషే 80 ఏండ్లు కలిగిన వాడుగాను గ్రంథంలో కనిపిస్తుంది. నిర్గమకాండం 7వ అధ్యాయం 7వ వచనంలో వారు ఫరోతో మాట్లాడినప్పుడు మోషేకు 80 ఏండ్లు, అహరోనుకు 83 ఏండ్లు. మోషే యొక్క వయసు 80 సంవత్సరాలు, అహరోను యొక్క వయసు 83 సంవత్సరాలు అని చెప్పాడు. అందువలన 3 నెలల వయసులో తనను వదిలేసినప్పుడు నిర్గమకాండం 2వ అధ్యాయంలో మోషేను నీటి మీద వారు వదిలేసినప్పుడు అతని యొక్క వయసు 3 నెలలుగా చెప్పబడతా ఉంటుంది. నిర్గమకాండము 2వ అధ్యాయము 2వ వచనంలో ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూసి 3 నెలలు వానిని దాచెను. తరువాత ఆమె వానిని దాచలేక వాని కొరకు ఒక జమ్మి పెట్టి తీసుకొని దాని జిగటమును కీలును పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా. కాబట్టి 3 నెలల వయసులో తన తల్లిదండ్రులకు, తన తోబుట్టువులకు దూరమైనటువంటి వాడిగా మోషే కనిపిస్తున్నాడు. అతనికి 3 నెలలు ఉన్నట్లయితే సుమారుగా అహరోనుకు 3 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాడై ఉంటాడు. కాబట్టి ఎంతటి బాల్యంలో వారి మధ్య ఎడబాపు ఉందో మనం ఆలోచన చేయవలసిన వారమై ఉంటారు. పసితనంలో అహరోనుకు 3 సంవత్సరాలు, మోషేకు 3 నెలల వయసులో వారు విడిపోయినటువంటి వారుగా కనిపిస్తున్నటువంటి వారిని పరమ తండ్రి మరలా వారు కలిసేటువంటి మహత్తరమైనటువంటి ఏర్పాట్లు చేశాడు. అందువలన 3 సంవత్సరాలు అతనికి, 3 నెలలు మోషేకి కలిగినటువంటి వయసులో వారు విడిపోయి ఉన్నప్పుడు మరలా వారు కలుసుకునేటువంటి సమయము ఎంతటి సంవత్సరాలు గడిచిపోయాయో అది ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. నిజంగా ఈ 83 సంవత్సరాలు అహరోనుకు వచ్చినప్పుడు, 80 సంవత్సరాలు మోషేకు వచ్చినప్పుడు ఈ వయసు మధ్యలో తన తోబుట్టువులు ఎవరు, నిజంగా అతని అన్న, అతని యొక్క అక్క అయినటువంటి మిరియామును గూర్చినటువంటి వారి యొక్క ఆలోచనలు కానీ, వారి పరిచయాలు కానీ ఉన్నట్లుగా నేడు గ్రంథంలో మనం చూడట్లేదు. వాస్తవం ఏమై ఉందో మనకు తెలియదు. కానీ మరలా సుమారుగా 80 సంవత్సరాల తర్వాత వారు అన్నా తమ్ముళ్ళు అనేటువంటి ఒక రిలేషన్తో కలుసుకునేటువంటి ఏర్పాట్లు దేవుడు చేశాడు.
వారు కలుసుకున్నటువంటి ఫస్ట్ మీట్, వారు కలుసుకున్నటువంటి మొదటి స్థలము అరణ్యంలో కలుసుకునేలాగా దేవుడు ఏర్పాట్లు చేశాడు. నిర్గమకాండం 4వ అధ్యాయము 27వ వచనంలో చాలా సంవత్సరాల తర్వాత తన తమ్ముడిని కలుసుకోవటానికి అహరోను పిలువబడ్డాడు. వారు కలుసుకోవటానికి పిలువబడినటువంటి స్థలము అరణ్యమై ఉంది. నిర్గమకాండము 4వ అధ్యాయము 27వ వచనంలో, మరియు యెహోవా మోషేను ఎదుర్కొనుటకు అరణ్యములోనికి వెళ్ళమని అహరోనుతో చెప్పగా అతడు వెళ్ళి దేవుని పర్వతమందు అతన్ని కలుసుకొని అతన్ని ముద్దు పెట్టుకొని, అందువలన అరణ్యంలో దేవుని పర్వతము అని చెప్పబడుతున్నటువంటి హోరేబు కొండ మీద వారు కలుసుకోవటం అనేది మనం చూస్తూ ఉంటాం. అందువలన 80 సంవత్సరాల వయసు దగ్గరగా మోషేకు, 83 సంవత్సరాల వయసు అహరోనుకు. నిజంగా వారు పసితనంలో విడిపోయారు. ఇప్పుడు 80 సంవత్సరాల వయసు కలిగినటువంటి వారిగా వాళ్ళు కలుసుకునేటువంటి ఏర్పాట్లు దేవుని మూలంగా కలిగాయి. ఇలాగున వారు కలుసుకోవటము, వారు కలుసుకునేటువంటి సందర్భంలో అహరోను యొక్క హృదయంలో ఎంతటి ఆనందం కలుగుతూ ఉంటుందో చెప్పబడింది. అహరోను తన తమ్ముడైనటువంటి మోషేను కలుసుకునేటప్పుడు తాను హృదయంలో సంతోషపడుతున్నటువంటి వాడుగా చూపబడ్డాడు. నిర్గమకాండం 4వ అధ్యాయము 13-14 వచనాల్లో మోషేను పంపించటానికి దేవుడు అపాయింట్ చేస్తుంటే మోషే నిరాకరించి అనేకమైనటువంటి సాకులు చెప్తున్నటువంటి వాడిగా కనబడుతున్నాడు. దేవుడు చెప్తున్నటువంటి దానికి మోషే అడ్డగించటము, దేవుడు చేయమన్నటువంటి పనికి తాను చేయలేనటువంటి అసమర్థతను కనిపించటానికి తాను ఇలాంటి సాకులు చెప్పేటువంటి వాడిగా కనపడతా ఉంటుంటాడు. 4వ అధ్యాయం 13వ వచనంలో, అందుకు అతడు, అయ్యో ప్రభువా, నువ్వు పంపవలసిన వాని చేత పంపమనగా ఆయన మోషే మీద కోపపడి, లేవీయుడగు నీ అన్నయ్యైన అహరోను లేడా? దేవుడు కోపగించుకున్నాడు. దేవుడు కోపగించుకొని అతనికి ఏమని జ్ఞాపకం చెప్పాడంటే, ఏమని జ్ఞాపకం చేశాడో మనం చూడవచ్చు. అతని సహోదరుడైనటువంటి అహరోనును గూర్చినటువంటి ప్రస్తావన. కాబట్టి అహరోను మోషేకు అన్నగా ఉన్నాడని, అతన్ని పంపించవలసి వస్తే నేను అతన్ని పంపించలేనా అని ప్రశ్నించి అతనికి ఇలాగని తెలియచేస్తూ ఉంటుంటాడు. అతడు బాగుగా మాట్లాడగలడని నేను ఎరుగుదును. అహరోను మంచిగా మాట్లాడగలిగినటువంటి వాడై ఉన్నాడు. దేవుడే దాన్ని గుర్తించాడు. అహరోను చాలా మంచిగా మాట్లాడగలిగిన వాడై ఉన్నాడని. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొన వచ్చుచున్నాడు, అతడు నిన్ను చూసి తన హృదయమందు సంతోషించును. చాలా సంవత్సరాల తర్వాత ఎడబాపు దూరమైపోయి మరలా తిరిగి కలుసుకుంటాము అనేటువంటి అభిప్రాయాలు ఎప్పుడైతే కలిసిపోతుంటాయో వారు కలుసుకునేటువంటి ఆ సమయము వాస్తవంగా వారి హృదయాల్లో సంతోషాన్ని కలిగించబోతా ఉన్నది. అతడు సంతోషమైనటువంటి హృదయంతో రాబోతున్నాడని చెప్పేసేసాడు. కాబట్టి ఎడబాపు ఏం చేస్తుందంటే సంతోషాన్ని కలిగిస్తుంది. ఎడబాపు ఇద్దరి మధ్య కలిగినటువంటి పగను పోగొట్టి అమితమైనటువంటి ఆనందంతో కలుసుకునేటువంటి దానికి కారణమవుతూ ఉంటుంది. మనుషులు విడిపోయినప్పుడు వారు కలుసుకునే సమయంలో వారి కలిగేటువంటి ఆనందము యాకోబు ఏశావును చూసినప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంటుంది. ఆదికాండము 33వ అధ్యాయంలో తిరిగి మరలా తన తండ్రి ఇంటికి రాబోతున్నటువంటి యాకోబును ఎదుర్కొనుటకు ఏశావు వచ్చి వారి మధ్యలో గతంలో ఉన్నటువంటి పగను మర్చిపోయిన వారై వారు అమితానందం కలిగినటువంటి వారుగా కనపడతారు. ఆదికాండము 34వ అధ్యాయము 4వ వచనంలో, అప్పుడు ఏశావు అతన్ని ఎదుర్కొన పరిగెత్తి అతన్ని కౌగలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని వారిద్దరూ కన్నీరు విడిచిరి. ఒకప్పుడు వారి మధ్యలో ద్వేషము, ఒకనాడు వారి మధ్యలో పగ. తన ఆశీర్వాదాలు తన తమ్ముడైనటువంటి యాకోబు పొందాడని అతన్ని చంపేయటానికి అవకాశాలు ఎతికినటువంటి ఏశావు వారి మధ్యలో కలిగినటువంటి ఎడబాపు సంవత్సరాలను బట్టి తన తోబుట్టువు, తన రక్త సంబంధి, తన తల్లి యొక్క గర్భవాసం నుంచి పుట్టినటువంటి తన తమ్ముడిని చూసినప్పుడు అమితమైనటువంటి ఆనందము, దానికి తోడు కన్నీరు రావటం అనేది మనం చూస్తూ ఉంటాం. వారు ఎలుగెత్తి ఏడ్చినటువంటి వారుగా కనిపిస్తున్నారు. ఇలాగున సుమారుగా 3 నెలల వయసున్నటువంటి మోషే, 3 సంవత్సరాల వయసున్నటువంటి అహరోను వారు విడిపోవటము,
ఫరో యొక్క ఆజ్ఞను బట్టి వారు వేరవ్వాల్సినటువంటి పరిస్థితులు సంభవించిపోతాయి. కాబట్టి వారు వేరైనప్పుడు వారి వయసు చాలా పసితనంగా కనిపిస్తుంది. మరలా వారు కలుసుకునేటువంటి వయసు సుమారు దగ్గరగా ఇద్దరు 80 సంవత్సరాల వయసు కలిగినటువంటి వారే కలుసుకోవటం అనేది చూస్తూ ఉంటాం. అందువలన ఆ ఏదైతే వారిని దూరం చేసినటువంటి సంవత్సరాలు ఉన్నాయో ఆ సంవత్సరాల ఎడబాపు వారు కలుసుకున్నప్పుడు వారి హృదయాల్లో సంతోషాన్ని తీసుకురావటం అనేది ఎంతటి ఆశ్చర్యాన్ని కలిగిస్తుందో, అలాగున వారు కలుసుకోవటము, తను కలుసుకోవటానికి సిద్ధపడుతున్నటువంటి వాడిగా కనబడటము, తను కలుసుకుంటున్నప్పుడు తన హృదయంలో ఆనందము కలగటము అనేటువంటి సంగతుల గురించి పరమ తండ్రి అహరోను యొక్క హృదయపు స్పందనను మోషేకు తెలియచేశాడు. కాబట్టి వారిద్దరూ కలుసుకోబోతున్నారు. చాలా సంవత్సరాల తర్వాత కలుసుకోబోతున్నారు. అరణ్యంలో కలుసుకోబోతున్నారు. అది ప్రత్యేకించి అటు మోషేను ఇటు అహరోను ఇద్దరిని ప్రోత్సహించి కలపబోతున్నటువంటి వాడు దేవుడై ఉన్నాడు. ఇద్దరిని దేవుడై ఉన్నాడు. ఫరో మోషే అహరోనులు వేరవటానికి కారణమైతే దేవుడు మోషే అహరోనులు కలుసుకోవటానికి కారణమయ్యాడు. కాబట్టి ఇంతటి ఆశ్చర్యంగా వారు కలుసుకునేటువంటి సన్నివేశం ఏర్పడుతుంది. ఇది అహరోను గూర్చినటువంటి మరొక సంగతి. కాబట్టి అహరోను యొక్క పూర్వీకులు, అతని యొక్క పితరులైనటువంటి వారు ఎవరో మనం ఆలోచన చేశాము. అహరోను ఎవరిని వివాహం చేసుకున్నాడో ఆలోచన చేశాము. అహరోను కుమారులు ఎవరో, అతని యొక్క గర్భవాసం నుంచి వచ్చినటువంటి వారు ఎవరో ఆలోచన చేశాము. నాలుగవదిగా అహరోను మోషే ఎలాగన విడిపోయారో, మరలా వారు ఎలాగనో కలుసుకోబోవటానికి దేవుడు ఏర్పాట్లు చేశాడో ఆలోచన చేశాం. మరో సంగతి అహరోనుకు వచ్చినటువంటి విశేషం ఏమంటే, ఇశ్రాయేల్ యొక్క చరిత్రలో మోషే ఎంతటో గొప్ప ప్రవక్తగా కనిపిస్తూ ఉంటుంటాడు. చాలా గొప్ప ప్రవక్తగా కనిపిస్తూ ఉంటుంటాడు. ఇశ్రాయేల్లో అత్యంత ఘనమ కారణగా చెప్పుకుంటూ మేము మోషేకు శిష్యులము అని చెప్పే అంత గొప్పవాడిగా మోషే ఇశ్రాయేల్ యొక్క చరిత్రలో నిలిచిపోయినటువంటి గొప్ప ప్రవక్త అయి ఉన్నాడు. అంతటి గొప్ప ప్రవక్తగా చెప్పబడినటువంటి వాడు మోషే. ద్వితీయోపదేశకాండంలో పరలోకమందున్న దేవుడు మోషేను ఉద్దేశించి మోషేతో తెలియచేసినటువంటి సంగతుల్లో నీ వంటి ప్రవక్త అని చెప్పినటువంటి సందర్భము మనకు కనిపిస్తూ ఉంటుంది. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయము 17వ వచనంలో, మరియు యెహోవా నాతో ఎట్లా నేను వారు చెప్పిన మాట మంచిది, వారి సహోదరుల నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదు. నీ వంటి ప్రవక్త పరమతండ్రే నేరుగా మోషేతో తెలియచేసినటువంటి సంగతుల్లో అతడు ప్రవక్తగా ఉన్నాడని, అందుట్లో ప్రత్యేకించబడినటువంటి ఒక గొప్పవాడిగా ఉన్నాడని, నీ వంటి చెప్పేసేసాడు. తనను గురించి తాను ఎలాగని చెప్పుకున్నాడంట మోషే. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో తనను గురించి తాను ఎలాగని చెప్పుకున్నాడంట మోషే. చదవబోతాం గ్రంథంలో 2వ అధ్యాయము 21వ వచనం నుంచి మనం చదివితే, అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి అయినట ఆవశ్యకము. మోషే ఎట్లనెను, ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును. నా వంటి ఒక ప్రవక్తను. పరమతండ్రి ఏమన్నాడంటే నీ వంటి ఒక ప్రవక్తను అని. మోషే ఏమన్నాడని చెప్తున్నారంటే నా వంటి ఒక ప్రవక్తను అని. ఇశ్రాయేల్ యొక్క చరిత్రలో ప్రవక్తలు లేరా? ఎందరో మందిని ప్రవక్తలుగా నియమించిన దేవుడు ఇశ్రాయేల్ యొక్క క్షేమాన్ని కోరి, ఇశ్రాయేల్ యొక్క ధర్మశాస్త్రపు అవిధేయత నుంచి వారిని మళ్లించటానికి, తిరిగి మరలా తన వైపు వారిని త్రిప్పుకోవటానికి దేవుడు ఇశ్రాయేల్లో ఎందరో మనుషులను ప్రవక్తలుగా నియమించాడు. తన సందేశాన్ని ఇచ్చి పంపించి ఉండగా మోషేను గురించి ఎస్పెషల్లీ ఏమని మాట్లాడంటే నీ వంటి
నీ వంటి అని ప్రత్యేకతను అనుగ్రహించాడు. ఏంటో ఆ నీ వంటి అని చెప్పుటలోనే వాస్తవంగా మోషే ఇశ్రాయేల్లో ఉన్నటువంటి ప్రవక్తలందరికంటే విశేషమైనటువంటి వాడు అనే సంగతి అర్థమవుతూ ఉంటుంది. విశేషమైనటువంటి వాడు కాబట్టినే నీ వంటి అనేటువంటి మాటలు మనకు వినిపించబడతా ఉన్నాయి. ద్వితీయోపదేశకాండంలో మోషే యొక్క జీవితపు ముగింపును గురించి మాట్లాడేటువంటి సమయాన మోషే యొక్క ముగింపులో తన పరిచయం ఎంత అద్భుతంగా తెలియచేశాడో రాయబడి ఉంటుంది. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయంలో అతని వంటి ప్రవక్త ఇశ్రాయేల్ యొక్క చరిత్రలో నాటికి పుట్టి ఉండలేడు అని చెప్పినంత ఘనత మోషేకు అనుగ్రహించబడింది. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయము 12వ వచనంలో వాటి విషయములలోను ఆ బాహుబలమంతటి విషయములోను మోషే ఇశ్రాయేలు జనులందరి కనుల ఎదుట కలగచేసిన మహాభయంకరమైన కార్యముల విషయముల్లోను యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలులో ఇదివరకు పుట్టల. ఆ తర్వాత పుట్టినటువంటి వారుగా ఉన్నటువంటి వారిని గురించి ఎప్పుడైనా ప్రస్తావన చేశారా? ఇశ్రాయేల్ అంటే చెప్పారు, చాలామందిని గురించి మాట్లాడారు. కానీ మోషే స్థానము సుస్థిరంగా కనబడిపోతూ ఉంటుంది చరిత్రలో. ప్రభువైన యేసుతో పాటు వారు ఆలోచన చేసినప్పుడు కూడా యూదులు మోషే మీద ఉన్నటువంటి తమ అభిప్రాయాలను అభిష్టాలను గురించి మాట్లాడుతూ ఉంటుంటారు. అంతటి వాడిగా అతను గుర్తించబడినటువంటి వాడిగా ఉన్నాడు మోషే. మీరు యేసుకు శిష్యులు అవ్వాలనుకుంటున్నారా అని ఒకడు అడిగితే, మేము అవ్వము ఆయనకు శిష్యులము, మేము మోషేకి శిష్యులము అని చెప్పారు. కాబట్టి అంతటి ఒక గుర్తింపును ప్రవక్తగా తాను చేసినటువంటి పరిచర్యను ఆనాటి ఉన్నటువంటి యోధా జనాంగంలో సుస్థిరంగా అతని స్థానం నిలబడి ఉంది. అంతటి ఖ్యాతి పొందినటువంటి మోషేకి అతని అన్నైనటువంటి అహరోను ప్రవక్తగా నియమించబడ్డాడు. దట్ ఈస్ ద స్పెషాలిటీ. అహరోను యొక్క ప్రత్యేకత. అహరోను ప్రవక్తగా ఇశ్రాయేల్ యొక్క చరిత్రలో గొప్పగా గుర్తించబడినటువంటి మోషేకి ప్రవక్తగా నియమించబడిన వాడిగా ఉన్నాడు. చదువుతాం గ్రంథంలో నిర్గమాకాండంలో మనం సంగతులు చదివి వస్తూ ఉంటాం. నిర్గమాకాండంలో ప్రవక్తగా నియమించబడినటువంటి వాడుగా అహరోను మోషేకు ప్రవక్తగా నియమించబడినటువంటి వాడిగా కనబడతాడు. 4వ అధ్యాయంలో నిర్గమాకాండము 4వ అధ్యాయంలో 16వ వచనం చదివితే 16వ వచనం నుంచి చదువుతాం. అతడే నీకు బదులు జనులతో మాట్లాడును, అతడే నీకు నోరుగా నుండును, నీవు అతనికి దేవుడిగా ఉందువు. ఈ కర్రను చేత పట్టుకొని దానితో ఆ సూచక క్రియలు చేయవలనని చెప్పాను. అతడే నీకు నోరుగా ఉండును అని చెప్పినటువంటి సంగతులు, అతడిని నీకు ప్రవక్తగా నియమించుచున్నాను అని చెప్తున్నటువంటి సంగతులు కూడా మనం చదివి రాబోతాం. 7వ అధ్యాయం 1వ వచనంలో మనం చదివితే నిర్గమాకాండము 7వ అధ్యాయం 1వ వచనంలో కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించితిని. మోషేను గురించి మాట్లాడినప్పుడు ఫరోకు దేవుడిగా నియమించాడంట. నీ అన్న అహరోనును నీకు ప్రవక్తగా ఉండును. అహరోను గురించి మాట్లాడినప్పుడు మోషేకు ప్రవక్తగా ఉన్నాడు. అహరోను మోషేకు ప్రవక్తగాను, మోషే ఫరోకు దేవుడుగాను నియమించినట్టుగా దేవుడు తెలియచేశాడు. అందువలన ఏంటా విశిష్టత, ఏంటా విశేషమైనటువంటి సంగతి అహరోనులో అంటే, ఇశ్రాయేలు ఎప్పటికీ గుర్తుండిపోయేటువంటి ఒక గొప్ప నాయకుడిగా ఎదిగినటువంటి మోషేకి అహరోను ప్రవక్తగా నియమించబడటం. కాబట్టి ఇలాగున కొన్ని సంగతులు మనం అహరోను గురించి ఆలోచన చేశాము. అహరోను యొక్క జీవితంలో జరిగించబడినటువంటి మిగిలిన సంగతులు ఏమై ఉన్నాయి అనేది మరలా మనం ఆలోచించబోతాం.